10,000 క్యాష్ ప్రైజ్ తోని ఈ గేమ్ అయితే కండక్ట్ చేస్తున్నాం అన్నమాట. అదే బాటిల్ గేమ్. సో గైస్ అందరిని అయితే ఇప్పుడు లోపల పంపిస్తున్నాం, ఎందుకంటే రోబో చూసేస్తారు కాబట్టి ఈ రోబోని మనం లోపలేస్తున్నాం. Two, three, start! ఒకటి 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 రెండు కార్లు తీసుకుని మీకు ఏమొచ్చింది చూద్దాం. ఏదో చాప వచ్చింటుంది. ఇదే ఇదే టెంప్టింగ్ ది చూద్దాం. 90 పాయింట్లు వచ్చినాయి అత్యంత మెజారిటీతో. హలో వాట్సాప్ మై స్టూడెంట్ ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వెల్కమ్ బ్యాక్ గైస్. అండ్ ఈ రోజు వీడియో అయితే మా ఎస్ఆర్ టీమ్ లో 3 కపుల్స్ తోనైతే 10,000 క్యాష్ ప్రైజ్ తోని ఈ గేమ్ అయితే కండక్ట్ చేస్తున్నాం అన్నమాట. అదే బాటిల్ గేమ్. చూడొచ్చు 100 బాటిల్స్ ఉన్నాయి ఇక్కడ. అండ్ ఈ 100 బాటిల్స్ లో 5 ఐటమ్స్ లైక్ కార్, అనిమల్స్, ఆల్ఫాబెట్స్, నంబర్స్ అండ్ ఇంకా బాల్స్, ఇలా 5 ఐటమ్స్ అయితే ప్రతి ఒక్క బాటిల్లో ఉన్నాయన్నమాట. ఒక్కొక్క బాటిల్ ఒక్కొక్క ఐటమ్ ఉంది. అండ్ కానీ 3 చిట్టీస్ మాత్రమే రాస్తాం. క్లారిటీగా వినండి, కేవలం 3 చిట్టీలు మాత్రమే రాస్తాం. ఆ 3 చిట్టీలు ఈ 3 కపుల్స్కి ఇస్తాం. అందులో అనిమల్ ఉండొచ్చు, వీళ్ళకి వచ్చిన కపుల్స్ లో వాళ్ళు పిక్ చేసుకున్న చిట్టీలు అనిమల్ ఉండొచ్చు, ఆల్ఫాబెట్స్ ఉండొచ్చు, లేదా నంబర్ ఉండొచ్చు, లేదా బాల్స్ ఉండొచ్చు. సో వాళ్ళ సెలెక్ట్ చేసిన చిట్టీలో ఏ ఐటమ్ ఉందో తెలియదు. సో వాళ్ళకి 2 minutes టైం ఇస్తాం అనమాట. అండ్ 2 minutes టైం ఇచ్చిన తర్వాత ఇక్కడ రండి, ఇక్కడ ఒక చిన్న లైన్ ఉంది కదా, జస్ట్ ఒక కాల్ మాత్రమే పట్టేంత లైన్ ఉంది. ఇలా వెళ్తూ వాళ్ళకి ఇచ్చిన ఈ 2 minutes లో 10 బాటిల్స్ సెలెక్ట్ చేసుకోవాలి. ఓన్లీ 10 బాటిల్స్. ఈ 10 బాటిల్స్ ఏమైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. అనిమల్ సెలెక్ట్ చేసుకోవచ్చు, బాటిల్ సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదా కార్ సెలెక్ట్ చేసుకోవచ్చు, ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. బట్ ఆ 10 బాటిల్స్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకైతే 4 డైరెక్షన్స్కి వెళ్ళడానికి రూట్ ఏదో ఉందన్నమాట. ఒకసారి ఇక్కడ చూపిస్తాం. ఎగ్జాక్ట్గా మీరు ఇక్కడ చూడొచ్చు. డైరెక్షన్ నెంబర్ 1, డైరెక్షన్ నెంబర్ 2, ఇటు వెళ్ళొచ్చు లేదా ఇటు వెళ్ళొచ్చు, లేదా వీళ్ళకి ఇక్కడ వర్త్ది ఏం లేదనిపిస్తే ఇటు వెళ్ళొచ్చు లేదా ఇటు వెళ్ళొచ్చు. ఈ 4 డైరెక్షన్స్లో ఓన్లీ 1 డైరెక్షన్ మాత్రమే సెలెక్ట్ చేసుకొని వాళ్ళకి ఇచ్చిన 2 minutesలో వెళ్ళాలి. అండ్ ఒక్కొక్క బాటిల్కి 10 points వస్తాం. వాళ్ళు సెలెక్ట్ చేసిన చిట్టీలో ఉన్న ఐటమే వీళ్ళు సెలెక్ట్ చేసిన 10 బాటిల్స్లో ఉందనుకో, కరెక్ట్గా ఉంటే ఒక్కొక్క బాటిల్కి ఒక 10 points ఇస్తాం అనమాట. అంతేకాకుండా గేమ్ని మరికొంచెం ఇంట్రెస్టింగ్గా మార్చడానికి ఒక రోబోట్ అయితే ఈ 100 బాటిల్స్లో ప్లేస్ చేసాం. ఆ రోబోట్ పాయింట్స్ వచ్చేసి 50 points. సో హైయెస్ట్ పాయింట్స్ ఎవరికైతే వస్తాయో వాళ్ళకి 10,000 క్యాష్ ప్రైజ్ ఇస్తాం. ఓకేనా? బాటిల్కి 10 points రా కరెక్ట్గా పిక్ చేస్తే. ఓకేనా? ఒకవేళ డౌట్స్ ఉంటే కొంచెం రివైండ్ చేసుకుని మళ్ళీ వీడియో చూడండి. సో ఇప్పుడు మన గేమ్ టీమ్మేట్స్ అందరు ఉన్నారు. మీకేమైనా డౌట్స్ ఉన్నాయా? క్లారిటీయా? శ్రీయాన్నకు చాలా ఉన్నట్టుంది. చెప్పనా? అప్పటి నుండి మంచి ఏం చేస్తుంది తెలుసా? ఒక్కొక్క బాటిల్ చూస్తుండే ఇట్లా. కాదన్నా నాకు ఒక డౌట్. ఇప్పుడు అందరు ఒకటేసారి గుంపుగా పోతారు? అందరూ ఒకేసారి గుంపుగా వెళ్ళారు. ఒక్కొక్కరికి 2 minutes టైం కేటాయించాం. ఆ 2 minutes లో మీరు ఎంత దూరమైనా వెళ్ళి 10 బాటిల్స్ పిక్ చేసుకోవచ్చు. అండ్ ఉన్న 4 డైరెక్షన్స్ లో ఒక డైరెక్షన్ మాత్రమే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు మేము బయట ఉన్నాం. సో ఇక్కడ ఏదైనా ఉంటే ఇట్లా పిక్ చేసుకోవచ్చా? బయట వాళ్ళు పిక్ చేసుకోవద్దు. బయట వాళ్ళు కాదు, గేమ్ ఆడే ఆ గేమ్ ఇగో ఇక్కడ నింటి నువ్వు ఉండమ్మా, ఏ బాటిల్ అయినా పిక్ చేసుకో. అడగట్లే. ఇప్పుడు నేను ఆడుతున్నా, నువ్వు ఆడద్దు. మీ ఇద్దరు కపుల్స్ లో ఒకరే ఆడతారు. అదే మా ఇద్దరు కపుల్స్ లో నేను ఆడుతున్నాను అనుకో, ఇక్కడ బాల్ ఉంది. సో ఇక్కడ నుండి నేను ఇట్లా కూర్చొని పిక్ చేసుకోవాలి. ఈ లైన్ లోనే నువ్వు పిక్ చేసుకోవాలి. ఓకే, అది ఏదైనా సరే. మరి అక్కడ నుండి అక్కడికి అందదు కదా. అందదు కాబట్టి మీకు ఒక డైరెక్షన్ మాత్రమే ఇచ్చాము. అదేంటి? ఓన్లీ 1 డైరెక్షన్. ఒక్కసారి ఇటు వెళ్ళావా మళ్ళా ఈ డైరెక్షన్ లో ఏ డైరెక్షన్ వెళ్ళదు. కూర్చోవచ్చు కదా, కూసో ఏమన్నా చేసుకో. ఇక్కడ ఉండి ఇట్లా కూర్చోవచ్చు కదా. కూసో. కానీ వన్స్ నువ్వు గీత దాటి నీ కాలు బయటకు వచ్చినా అవుట్ అయిపోతావు. అప్పటి వరకు ఎన్నైతే నువ్వు బాటిల్స్ తీసావో అవి మాత్రమే
పాయింట్ లెక్క వస్తాయి. అన్న ఓకే చెయ్యి కూడా పెట్టొద్దు కన్నా. ఏవి ఇప్పుడు ఇట్లా ఉన్నదన్న, ఇట్లా ఇట్లా బాటిల్ పెడుతున్నావు, ఆ. పెట్టమని ఇట్లా తీసుకోవద్దు, అట్లా సపోర్ట్ తీసుకోవద్దు, సపోర్ట్ తీసుకోవద్దు. సపోర్ట్ తీసుకోవద్దు. ఇట్లా కూర్చుని కూడా ఇట్లా సపోర్ట్ తీసుకోవద్దు, అవుటే అవుట్ అయిపోతుంది. ఓకే ఓన్లీ బాటిల్ మీద సపోర్ట్ తీసుకుంటారు కదా ఇగో కూర్చోమ్మా. ఎట్లా తెలుసా, ఇట్లా కూర్చొని నువ్వు ఎన్ని బాటిల్ తీసుకుంటావు తీసుకో. బట్ ఈ చెయ్యి ఇట్లా పోవద్దు, ఈ చెయ్యి ఇట్లా పోవద్దు, ఈ కాలు దీని దాటి పోవద్దు. ఓకే ఓకే డాన్ అర్థమైంది. గేమ్ అర్థమైందా? సరే కపుల్స్ అందరిని అయితే పిలిచేద్దాం. చలో మూడే రాసాం అనమాట. ఒకటి అనిమల్స్, ఒకటి బాల్స్, ఇంకొకటి కార్స్. ఈ మూడు వీళ్ళ ఆల్ఫాబెట్స్ పెట్టుకున్న, ఒకవేళ నంబర్స్ తీసుకున్నా వేస్ట్ కౌంట్ ఉండదు, బాటిల్ కౌంట్ ఉండదు, జీరో కౌంట్, 0 పాయింట్స్ వస్తాయి. కానీ ఇక్కడ ఎక్కువ ఆల్ఫాబెట్స్ నంబర్స్ ఉన్నాయి. ఎవరు గెలుస్తారో చూద్దాం. అండ్ రోబోట్ మన దగ్గర ఉంది. క్రియేటర్స్ అందరినీ రూమ్ లోకి పంపించి రోబోట్ ఒక దగ్గర ప్లే చేద్దాం. డన్. రోబోట్కి వచ్చేసి 50 పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. గెలిచిన వాళ్ళకి 10,000 క్యాష్ ప్రైజ్. ఓకే మోని ఇస్తారా? ఇస్తామని చెప్పు. సరే ఈ 3 చిట్లు పట్టుకొని ఇక్కడ రండి, కపుల్స్ దగ్గరికి వెళ్ళిపోదాం. రండి. సో గైస్ అండ్ కపుల్స్ అయితే వచ్చేసారు. నాని ఇందు, సోను జున్ను అండ్ జయా శ్రీవాయ్. సో మీరు ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? పక్కన రియల్ కపుల్ పెట్టి ఫేక్ కపుల్ పెట్టిన పర్లేదు, ఉండండి బ్రో. మీ కాంబినేషన్ బాగుంది. బయట చాలా సరే సరే ఈ మూడిట్లో ఒకటి తీసుకోండి. ఇక్కడ కూడా మంచి అవుతుంది ఇందులో ఒకటి తీసుకోండి. అరే ఎవరో ఒకటి తీసుకో. తీసుకోరా బాబు. ఇక్కడ ఇది ఎవరిది అన్న? వాళ్ళకి ఇచ్చే వాళ్ళ జోబులో పెట్టుకోమను. వాళ్ళ జోబులో ఉండి దొంగలు చూసేస్తారు. ఖచ్చితంగా ఇది నాని హిందూ. ఓకే ఇప్పుడు ఏ జేబులో ఎవరెవరి ఎవరిది ఐటమ్ ఉందో తెలియదు. ఇది నాని హిందూ. ఓకే శ్రీ అన్న, సోనజున్ను, నాని హిందూ. ఓకే నాకు తెలియదు ఏముందో ఇందులో. రాసుకున్నారా బాబు? రైట్ హ్యాండ్ వాళ్ళు అనుకో, లెఫ్ట్ హ్యాండ్ వీళ్ళు అనుకో అంతే. ఓకే రెడీయా? రూల్స్ తెలుసు కదా. 2 minutes టైం పీరియడ్ పెట్టుకో. సో గేమ్ రూల్స్ అన్ని తెలుసు. అలాగే లైన్ దొక్కొద్దు, ఒకటి డైరెక్షన్ తీసుకోవాలి. ఏ బాటిల్ తీసుకుని మా ఇష్టం. 10 బాటిల్ తీసుకోవాలి. సో ఫస్ట్ మన జయ ఇంకా శ్రీప్రభ దాంట్లో ఎవరు పోతారు? నేనే పోతున్నా. వాళ్ళు ఎవరు వెళ్తారో అదే ఫస్ట్ నేను పోతున్నా. మీరు అందరు పక్కకు వచ్చేసేయండి. కరెక్ట్ 2 minutes టైం చెక్ చేసుకో. సో గైస్ అందరిని అయితే ఇప్పుడు లోపల పంపిస్తున్నాం. ఎందుకంటే రోబో చూసేస్తారు కాబట్టి ఈ రోబోని మనం లోపల ఇస్తున్నాం. రోబోట్ ఆఫీస్ లోపల కాదు. ఓ నాయనా సో గైస్ అన్న దాకా పోవద్దు, ఎవరు ఇప్పుడు ఉండాలి అన్న. ఫస్ట్ శ్రీప్రభ పోతుడు. స్టాప్ వాచ్ పెట్టుకో. 2 minutes లైన్ చూసుకోండి. రే నువ్వు కెమెరా అటు అంతా మొత్తం చూపి ఫ్రంట్కి వెళ్ళిపోతా. ఓకే లాస్ట్ 10 seconds లో ఓకే 1 2 3 స్టార్ట్. నువ్వు చూసి చెప్పొద్దాను అట్లా అన్న. నువ్వేదో చెప్తున్నారు ఆగ్రా బాబు. ఒకవేళ అనిమల్స్ వచ్చింటే నీ చిట్టులు ఏం చేస్తారా? ఒకసారి ముట్టుకుంటే అయిపోయినట్టే. ఎన్ని బాటిల్స్ చెక్ చేయి. చెప్పలే కదా. చీటింగ్ ఏం ఆడుతారు? టైమర్ 10 బాటిల్స్ టార్గెట్ నీకు. రోబోని నీకు అర్థమవుతుందా? నేను చెప్తే ఇక్కడ అటు ఓన్రా అటు సోను వెళ్తున్నారు. ఓకేనా? 10 బాటిల్స్ చేయడా జయ. సోను బాయ్ ఈ బాటిల్
చూసుకో లైన్ చూసుకో 3 ఖాళీ బాటిల్ దాని బయటకు వచ్చేసి మీ బాటిల్స్ అన్ని పక్కన పెట్టేసుకో. నెక్స్ట్ నాని ఎవరు వద్దరు అరే అన్న బయటికి వద్దు. ఒకటి 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 అగో, 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 ఇగో. పైకి, పైకి, పైకి. ఆమె ఆమె ఎక్స్ప్రెషన్ తీసుకో. ఏమైంది సో ఓకే డన్. సో గేమ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు చిట్టీలో పని చేద్దాం. అందుకే నేను పోతా ఉన్నా. అన్న ఫస్ట్ ఏమో తెలుసా, నువ్వు పోకు నేను పోతాను పోయిండు కొద్దిగా వచ్చినా కూడా బయట ముందు ఎక్స్ప్లెయిన్ చేయాలి. రోబోట్ వల్ల బెనిఫిట్స్ ఏంటి అది చెప్పు. 50 పాయింట్స్ వస్తాయి. కానీ వాళ్ళకి ఆ చిట్టి రాకపోతే వేస్ట్ కదా. వేస్ట్ చెప్పలేదు. సరే ఇప్పుడు నాని హిందూ చిట్టి ఓపెన్ చేద్దాం. రండి ఒక నిమిషం. మీకు రోబోట్ వల్ల 50 పాయింట్స్ అయితే ఇదిగో నాని హిందూ వాళ్ళ చిట్టి తీస్తున్నా. మీకేం కార్లు తీసుకురా? బాల్ వచ్చింది. చూపి తీసుకురాడు. 2 కార్లు తీసుకున్నా. ఎందుగా 2 షిఫ్ట్ 2 కార్లు తీసుకుని మీకు ఏమొచ్చింది చూద్దాం. ఏదో చాప్ వచ్చింటుంది. నాని హిందూ వాళ్ళ కార్ వచ్చింది. 20 పాయింట్స్ మీకు ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళకి ఓన్లీ 50 పాయింట్స్ వస్తాయి కార్ లేదు కాబట్టి. చూద్దాం. వాళ్ళకి 20 పాయింట్స్ వచ్చేసినాయి. నాని హిందూ 20 పాయింట్స్ వచ్చేసినాయి. వరేసిన ఇప్పుడు జయవాళ్ళ చూద్దాం. బాల్ శ్రీప్రభా జయ గెలిచిందా? ఇప్పుడు డప్పులు వస్తాయి కొడతాం చూడు. బాల్స్ వచ్చినాయి. తీసుకురు. నైన్ ఒకటి కన్ఫ్యూజ్ చేసి టైం అయిపోయిందని చెప్పి తెలుసా? బాల్ ఇచ్చుకుంటుంది. నేను బేసిక్ గా వదిలి బాల్ తీసుకుంటాను. కానీ మీరు నువ్వేం చెప్పలేదు అప్పుడు టైం అయిపోలేదు. రోజు టైం అయిపోయింది తీసుకున్నాను. 90 పాయింట్స్. హిందూ వాళ్ళ 20 పాయింట్స్. కాదు జున్నాకేమంటుంది నీ తిడుతుంది. ఇప్పుడు జున్ను వాళ్ళ చెక్ చేద్దాం. రోబోట్ ఉంది కదా 50 పాయింట్స్ అంతే. రోబోట్ ఉంది నా దగ్గర. 50 పాయింట్స్ ఇంకా చూద్దాం. మాకు ఆల్ఫాబెట్ లో కూడా ఉన్నాయన్న. ఆల్ఫాబెట్ లో కూడా ఉన్నాయి మాకు. ఆల్ఫాబెట్లు కూడా తీసినాం. అన్ని తీసేది అయితే నువ్వు. సోను జున్ను వాళ్ళకైతే రోబోట్ చేసాడు. 50 పాయింట్స్ వాళ్ళకి క్రెడిట్ వచ్చినాయి. నెక్స్ట్ ఇప్పుడు నీదేమొచ్చింది? ఇదే టెంప్టింగ్ ది చూద్దాం. 9 పాయింట్లు ఒకటి ఇంకా 60 పాయింట్స్. అంతే గెలిచిరు. క్యాష్ ప్రైజ్ తీసుకోవచ్చు. అరే తమ్ముడు నాకు డౌట్. నువ్వు కరెక్ట్ బాల్స్ ఎందుకు పట్టుకున్నావు? నాకు ఇష్టం. స్పెల్లింగ్ అనిపించిందా? ఇది కూడా నువ్వే చెప్పాలి. యాజ్ యూజువల్ గా సోను జున్ను వాళ్ళకి 60 పాయింట్స్. నాని హిందూ వాళ్ళు మరీ తక్కువ పాయింట్స్ 20 పాయింట్స్ తోని ఓడిపోయారు. అండ్ సోను జున్ను వాళ్ళు బ్యాంక్ వద్దు పోయిందా 40 పాయింట్స్ తో ఓడిపోయారు. అండ్ అత్యంత మెజారిటీతో శ్రీప్రభా జయకి 90 పాయింట్లు తగ్గించారు. అనుకున్నాం. సో
సో శ్రీప్రభ జయ గెలిచారు కాబట్టి ఒక సెకండ్ ఇవ్వండి మా ప్రజలందరి ముందు. మాట్లాడండి క్యాష్ ప్రైజ్ ఇస్తాం ఎట్లా గిఫ్ట్ కానీ నువ్వు ఎందుకు కరెక్ట్ బాల్సే పట్టుకున్నావు? నీ వల్ల గెలిచిండు అయితే. ఆమె కలర్ వేసుకుంది కాబట్టి బాల్స్ కూడా కలర్ ఉంది కాబట్టి బాల్సే పట్టుకున్నావు. సో ఎనీవేస్ శ్రీప్రభ జయ అందరికి కంగ్రాచులేషన్ చేయండి. అండ్ 10,000 క్యాష్ ప్రైజ్ అండ్ మేమైతే ఒక మంచి కాల్ కూడా చేద్దాం అనుకున్నాం. మాతో ఆట వద్దురా బేటా. ఎప్పుడో చెప్తూ ఉంటాం ఇలాంటి చిన్న చిన్న ప్లాన్స్ గమ్మునుంటే నీకు తాగుడు తప్పేంది? ఓడిపోయాక ఉందా మాట్లాడతారు అవన్నీ పట్టించుకోం. మాకు గెలుపు సో ఎనీవే అండ్ విన్నర్స్ ఆర్ శ్రీప్రభ ఇంకా జయ అన్నమాట. 10,000 క్యాష్ ప్రైజ్ ఫోన్ పే చేస్తాం. ఒక నిమిషం దానికన్నా ముందు వంద బాటిల్స్ వేస్ట్ చేయకుండా మేమైతే ఒక చిన్న మంచి కాస్ట్ గురించి అనుకున్నాం. నాగా చెప్పినట్టు ఏంటంటే వీటన్నిటిలో బటర్ మిల్క్ ఫిల్ చేసి ఎవరైతే కన్స్ట్రక్షన్ ఫీల్డ్ దగ్గర లేకపోతే రోడ్ మీద హార్డ్ వర్క్ చేస్తుంటారో లేకపోతే డైలీ లేబర్ కింద ఎండలో వర్క్ చేస్తుంటారో వాళ్ళందరికీ బాటిల్స్ నిండా బటర్ మిల్క్ ఫిల్ చేసి వాళ్ళకి ఇద్దాం అనుకుంటున్నాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ వీడియో లాస్ట్ వరకు చూసినందుకు. అండ్ ఇంకొక కొత్త గేమ్ తో మీ ముందుకు వస్తాం. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్.